ఐదేళ్ల వైకాపా పాలనలో రాయలసీమ రైతులకు ఒరిగిందేమీ లేదని ఉద్యానవన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయితీలు, ప్రోత్సాహకాలు అందేవని, వైకాపా వచ్చిన తర్వాత వాటన్నింటినీ ఎత్తేశారని వాపోయారు. రాయితీలు రద్దు చేయడంతో అప్పుల్లో కూరుకుపోయామని, చేలు బీడు భూములను తలపిస్తున్నాయంటున్న అన్నమయ్య జిల్లా పీలేరు రైతులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. సాగునీటి వనరులు అంతంత మాత్రంగా ఉంటూ వర్షాధారంగా పంటలు సాగు చేసుకునే రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలను ప్రోత్సహించే లక్ష్యంతో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం 90% రాయితీతో బిందు సేద్యం కానీ ఇటు తుంపర సేద్యం కానీ రాయితీతో పరికరాలు కేటాయించేది. కానీ 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత గతంలో రాయితీతో వచ్చిన పరికరాలు రాక, సొంత పరికరాలు కొనుక్కోలేక, పరిమిత సంఖ్యలో ఉన్న నీటి వనరులతో పంటలు సాగు చేసుకోలేక రైతులు అప్పుల పాలవుతున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఉద్యానవన పంటలకు ప్రభుత్వం కేటాయించిన రాయితీలతో ఎలాంటి లబ్ధి పొందారు, ఈ 5 ఏళ్ల కాలంలో రాయితీలు లేక ఎలా నష్టపోయారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు కొంతమంది ఉన్నారు. మనం పిలేరు నియోజకవర్గ పరిధిలోని కలకడ మండలంలో ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఉద్యానవన రైతులను ప్రోత్సహించడానికి ఏ విధమైన రాయితీలు వచ్చేది, ఆ రాయితీల ద్వారా మీరు ఎలాంటి లబ్ధి పొందారు? తెలుగుదేశం ప్రభుత్వంలో దానిమ్మ తోట నేను 10 ఎకరాలు సాగు చేశాను. అప్పటి ప్రభుత్వము మొక్కలు, చెట్లకు, నీళ్లకు, గుంతలకు సబ్సిడీ ఇచ్చింది. అప్పటి వరకు నీళ్లు వర్షాభావం తక్కువైనా కూడా డ్రిప్ సిస్టమ్ ఇచ్చాడు గత ప్రభుత్వము. 90% డ్రిప్ సిస్టమ్తో మేము పంట సాగు చేసాం 10 ఎకరాలు. తరువాత బోర్లలో వర్షాపాతం తక్కువ అయిపోయి 1000 అడుగుల లోతు బోర్లు తొలినా కూడా నీళ్లు పడకుండా ఉంటే ఈ చిన్న చిన్న నీళ్ళని ఒక ఫారం పంట సంజీవని కుంటా ఇచ్చి ఆ ఫారం పంటకు ఆ నీళ్లు నింపి దాంట్లో మోటార్ వేసి నీళ్లు సిస్టమ్ కొట్టుకోవని మాకు ప్రభుత్వం ఆదేశించింది. 1.5 లక్షల రూపాయలు ఒక ఫారం పంట గుంతకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో 75,000 రూపాయలు రైతు భరించాలి, 75,000 ప్రభుత్వం ఇస్తుంది. అలా మేము 3 బోర్లు కలిపి ఒక ఫారం పంట నిర్మించి ఆ 3 బోర్లతో నేను దానిమ్మ తోట ఆదాయము ఒక 50 లక్షలు తీశాను. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వముతో నాసిరకం విత్తనాలు, నాసిరకం మందులు, డ్రిప్ సిస్టమ్ లేక పూర్తిగా 10 ఎకరాలు దానిమ్మ తోట నేను కొట్టివేయడం జరిగినది. ఇదే పూర్తిగా ఒక చెట్టు కూడా లేదు. నా జీవనాధారం పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయినది. దీని మూలకంగా ఎటువంటి ప్రభుత్వం తరపున కానీ వీళ్ళు అధికారుల తరపున కానీ మాకు ఎటువంటి పరిష్కారము కాలేదు. మా దగ్గరకు వచ్చి ఇది ఏమి మీ ఇబ్బంది అని అడిగిన వాళ్ళును కాదు. గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి రాయితీ వచ్చేది, ఎన్ని ఎకరాలకు ఎంత పెట్టుబడి పెడితే వచ్చేది? ఇప్పుడు హెక్టార్కు వచ్చి 19,000 డ్రిప్ ఇరిగేషన్లో కడితే బిందు సేద్యం కింద 2.5 ఎకరాకు అంటే హెక్టార్కి ఇస్తున్నారు. ఇప్పుడు అది లేదు. దానివల్ల అది ఇచ్చినారు, గత 12 సంవత్సరాల క్రితం ఇచ్చినారు. అది బ్లాక్ అయిపోయి పని చేయడం లేదు. తిరిగి 7 సంవత్సరాలకు ఇస్తామన్నారు, అదే పాస్బుక్ల పైన ఇప్పటి వరకు లేదు. దానివల్ల నష్టపోయి ప్రైవేటుగా యూజ్ అండ్ త్రో చైనా డ్రిప్ అనేది తెచ్చుకొని అది ఉపయోగించుకుంటున్నాము. అది కొద్ది దూరం తడుస్తుంది, కొద్ది దూరం తడవదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్న ఆర్థిక ఇబ్బందులు కొన్ని, నీటి కొరత కొంత, అంతవల్ల నష్టపోతున్నాం రైతులు. ఇప్పుడు 2019 నుంచి ఈ 24 వరకు గడిచిన ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటిది మాకు సహకరించింది లేదు, రైతులను పలకరించింది దిక్కులేదు. అంటే గత ప్రభుత్వం మీరు 19,000 డబ్బులు కడితే రైతు వైపు నుంచి ప్రభుత్వం ఎంత రాయితీ ఇచ్చేవాళ్ళు, అది ఎంత మార్కెట్లో ఓపెన్ మార్కెట్ రేట్? ఓపెన్గా అయితే 1,20,000 అయ్యేది. మేము 19,000 కట్టేవాళ్ళము. అప్పుడు 90% సబ్సిడీ వస్తానండి. ఇప్పుడు ఆ డ్రిప్ ఇరిగేషనే లేదు, స్ప్రింక్లర్స్ లేవు. స్ప్రింక్లర్స్ కంటే 7,000 కడితే 21,000 ఇస్తున్నారు. అటువంటి బిందు సేద్యానికి కానీ, తుంపర సేద్యానికి కానీ, శనగ వేసేదానికి దొరకడం లేదు. ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతూ రైతులు నానా కష్టాలు పడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకే ఏర్పాటు చేసాం, రైతులను బాగా ఆదుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు కదా. ఈ మీ ఉద్యాన పంట రైతులకు ఏ విధమైన రాయితీలు ఇవ్వట్లేదా, ఆదుకోవడం లేదంటారా? ఏమీ ఇవ్వడం లేదు. ప్రతిదీ రైతుకు వచ్చే సబ్సిడీలు ఏవీ లేకుండా తీసేసినారు. అంటే ఎలాంటి సబ్సిడీలు వచ్చేటివి, ఎలాంటి సబ్సిడీలు తీసేసినారంటారు? బిందు సేద్యానికి ఇస్తా ఉన్నారు, అవి లేవు. ఎరువులు ఇస్తా ఉన్నారు, అవి లేవు. మందులు ఇస్తా ఉన్నారు, అవి లేవు. ఏదీ లేదు రైతుకు. టమాటా రైతులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి రాయితీలు వచ్చేటువంటి? టమాటాకి వస్తే నష్టపోతే గత ప్రభుత్వం పూర్తిగా కొంచెం అమౌంట్ ఇస్తా ఉంది. ఇప్పుడు అది ఆ స్కీమ్ లేనే లేదు. ఓకే, మల్చింగ్ పేపర్ కూడా ఇస్తాన్నారు. అప్పుడు నష్టపోతే రైతుని ఆదుకుంటా అన్నారు. డైరెక్ట్ అకౌంట్లకి గత ప్రభుత్వం ఇస్తాను, ఈ ప్రభుత్వం ఇవ్వాల. సార్ కనీసం ఆవులకు గిడ్డి కూడా ఇస్తున్నారు సార్ ముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం గిడ్డి కానీ, ఆవుల మందులు కానీ, సూదులు కానీ, డాక్టర్లు వచ్చి చూసింది కానీ ఏమీ లేదు సార్.
సార్ ఆర్బీకేలు పెట్టినాము, రైతు భరోసా కేంద్రాలు పెట్టినాము, చాలా రైతులు ఆదుకుంటున్నాం అంటున్నారు. పంచాయతీలో మాత్రం ఎక్కడ సార్ అవి ఉండేది? ఎక్కడనే తెల్లనే తెలుసు సార్, అవి లేవు సార్. ఈ తక్కువ నీళ్ళతో ఇంతకు ముందు ఎట్లా పంటలు సాగు చేసేవాడు, ఇప్పుడు ఎట్లా చేస్తాను? అట్లా కొన్ని వచ్చేది, ఒక 5 వచ్చేది అట్లా ఇడుచుకునేది, 5 పెట్టుకునేది, అట్లా తాక్కునేది అంతే. సో ఈ ప్రభుత్వం జగన్ అన్న వచ్చిన తర్వాత అసలు ఏమీ లేవా? జగన్ ఏమి లేదు స్వామి, ఏమే సోమిసలా ఎట్లా ఇబ్బందులు వస్తున్నాయి మరి? చిన్న ఇబ్బందులా బలేక సార్, పళ్ళని బాధపడుతున్నాం అంతే. గుడ్డకు మేపులే, రైతుకు పంటలే నీళ్ళు గ్రిప్పులు ఎరుగురు ఏముంది అడుగున్నాం. సబ్సిడీ మా మాదిగోళ్ళకి సబ్సిడీ పడుతుంది, అది కూడా లేదు. ఎస్సీలకు మొత్తం 100% సబ్సిడీ తెచ్చేవాళ్ళు. ఏ మందు శాతం లేదు, ఏ శాస్యం లేదు మాకు. ₹1 ఇప్పుడు గ్రిప్ పైపులన్నీ కొనుక్కుంటానవా? ఎట్లా కొనుక్కుంటాడవా? ఎంత అవుతుంది ఇప్పుడు? మళ్ళా మాకు 10,000 12,000 కట్టుకోవాలి మేము అంతే. అది కడితే ఇస్తారా లేకట్లే. అది మంచి పైపులు ఆడిస్తారు వాళ్ళు, మంచి పైపులు పెట్టుకుంటే పనికి వాళ్ళ పైపులు ఇచ్చారు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మీరు ఎంత 2 ఎకరాల సొమ్ము మాకున్నది. ఏమేమి పంటలు సాగు చేసి? మేము వరి వేసుకుంటాము. ఇప్పుడు వరిలే, అది కూడా పంటలు నీళ్ళు లేవు. టమాటా పుడుచుకుంటాము. టమాటాకు ఏమేమి వచ్చేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు? టమాటాకి వస్తాండ్రి, ఎరువులు ఇస్తాండ్రి, విత్తనాలు ఇస్తాండ్రి, అన్ని సాయం చేస్తాండ్రి. ఇప్పుడు ఏ సాయం లే. మాకు లోన్లు బాగా వస్తాండి. మామిడి చెట్టు గుంతలు కొట్టి అన్ని తెచ్చి గుంతలు కొట్టి 70,000 ఖర్చు పెట్టి డబ్బు కొడితే కళ్ళు వేస్తామని ₹1 ఎవడో కట్టి బాయ్ నష్టపడినాం స్వామి. రైతు భరోసా ఒకటేసారి చెప్పారు, వేరే ఏం లేదు వాళ్ళు ఇచ్చేది. మేము ఇస్తాం రైతు భరోసా 13,60 ఇస్తామంటారు. కేంద్రం ఇచ్చే సగం ఇస్తే వీళ్ళు సగం ఇచ్చి ఆ సగంతోనే మొత్తాన్ని తుడిచేస్తున్నారు. అంత తప్ప రైతుకు చేసే సహాయం అంటూ లేనే లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డ్రిప్ ఇచ్చిందే లేదు, కనుమరుగైపోయింది అసలు. దానివల్ల స్ప్రింక్లర్ లేక ఏ పంట పెట్టుకోలేక 10,000 ఇచ్చి కొనుక్కుంటే 1 ఎకరాకు మామూలు పేపర్ డ్రిప్ వస్తుంది. అది 4 నెలలకే వస్తుంది. సంవత్సరానికి 3 సార్లు కొనుక్కోవాలా. 3 బదులు ₹30,000 దానికి పోతుంది. ఈ ప్రభుత్వం చేసిందండి శూన్యం, రైతుకు చేసింది శూన్యం. ఉద్యాన రైతులు అసలు ఆదుకోలేదు. అసలు అప్పుడు ఈ మామిడి చెట్లకు కూడా డబ్బులు ఇస్తాను సంవత్సరానికి ఇంత అని. సంవత్సరానికి పొలం పెంచుకునే దానికి కూడా రైతుకు కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. అవన్నీ ఏం లేదు. రైతు భరోసా అంత తప్ప లేదే లేదు. ఆ భరోసా ఏముంది? 6,000 వాళ్ళు ఇస్తారు, 7,500 ఈడు ఇస్తాడు, అంత తప్ప ఏమి లేదు. అదే ఆ 7,500తో సంవత్సరం 7,500తో తుడిచేసాడు మొత్తం రైతులు. మీకు ఎన్ని ఎకరాలు ఉందినా? మీరు ఇంత ముందు 5 ఎకరాలు ఉంది. అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి సంవత్సరం వచ్చి ఏళ్ళు గుర్తు తీసుకుంటారు నా దగ్గర. 0% డబ్బులు వస్తుందని. ఇప్పుడు మాకు రావటమే లేదు. ఇంతకుముందు ఎట్లా రాయితీలతో ఎంత ఏమేమి తీసుకునేవు నువ్వు? ఇప్పుడు అన్ని ఇస్తాను సార్. డ్రిప్ ఇస్తాను 18,000 19,000 మేము కడితే మళ్ళీ మాకు ఇస్తాను డ్రిప్. మేము టమాటాలు పూడుస్తా అట్లా సబ్సిడీ. మళ్ళీ ఏదైనా నష్టం అయితే 10,000 15,000 సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మేము తెచ్చుకునే డ్రిప్ చిన్న డ్రిప్ యూజ్ అండ్ త్రో అప్పటికప్పుడు పని చేస్తుంది పొలం. అంటే ఎందుకు ఆ డ్రిప్ని ఎందుకు తెచ్చుకోలేకపోతారు మీరు? ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వలేదు కదా సార్. ₹1,00,000 పైన వస్తుంది సార్ హెక్టార్కు. అది గవర్నమెంట్ 20,000 కడితే ఇస్తాను. 19,000 20,000. ఇప్పుడు అది లేదు, చేసినారు. ఇప్పుడు రైతులు ఎట్లా తిరిగి మేము చైనా డ్రిప్ తెచ్చుకోవాలా, పంట పెట్టుకోవాలంటే ఒక పంట పొలం వెళ్ళిపోతుంది. వదిలే ఓవైపు అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున అన్ని రకాలుగా సబ్సిడీలతో రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కావడం లేదు. రైతులను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రకటనలు తప్ప మరేవీ కాదన్న అభిప్రాయం రైతులు వ్యక్తమవుతుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, పీలేరు నుంచి.